ఆలయంలో అలజడి రేగిందా? పూజారుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొందా? సిద్ధగురు ఉగాది రోజున చెప్పిన ఆ సంచలన హెచ్చరిక ఇప్పుడు నిజమైందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో భక్తులను, ప్రజలను ఒక్కసారిగా షాక్కి గురిచేస్తోంది. శాంతి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలవాల్సిన దేవాలయ ప్రాంగణంలో ఈ ఉద్రిక్త దృశ్యాలు ఎందుకు కనిపించాయి? అసలు అక్కడ ఏమైంది? సిద్ధగురు ఏమని చెప్పారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పురోహితులకు అంటే ఎవరైతే పౌరోహిత్యము ఆలయాలలోన అర్చకులుగా పనిచేస్తూ ఉంటారో ఈ సంవత్సరము చాలా ఇబ్బందులు ఉంటాయి. ఫైనాన్షియల్ ఇబ్బందులతో సతమతమవుతారు, బాధపడతారు పురోహితులు. కాబట్టి పురోహితులు, అర్చకులు జాగ్రత్తలు తీసుకోవాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కుండలేశ్వరంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కుండలేశ్వర స్వామి ఆలయంలో అర్చకుల మధ్య విభేదాలు తీవ్ర వాగ్వాదానికి దారితీశాయి. వంతుల వారీగా అర్చకత్వం నిర్వహించే కుటుంబాల మధ్య వంతుల విషయంలో తలెత్తిన వివాదం పెద్దదైంది. దశాబ్దాలుగా అర్చకత్వం నిర్వహిస్తున్న కాళ్లకూరి కామేశ్వర శర్మతో ఇతర అర్చకులు వాగ్వాదానికి దిగారు. రెండు వర్గాలుగా విడిపోయిన అర్చకులకు గ్రామస్తులు మద్దతు తెలపడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు చేసిన పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత చాలా మందికి ఒక్కటే అనిపిస్తోంది, సిద్ధగురు చెప్పిన మాటలే ఇప్పుడు నిజమయ్యాయని. మరి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి.